Okay, next question. If A is equal to 3, 2 minus 4, B is equal to 5, 4 minus 6, C is equal to 9, 8 minus 10 are collinear. ఈ త్రీ కూడా collinear పాయింట్స్ అంటే ఒకే లైన్ మీద ఉంటాయని చెప్తున్నారు వాళ్ళు. Then the ratio in which B divides AC. B అనే పాయింట్ AC లైన్ సెగ్మెంట్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, ఆ రేషియో మనం కనుక్కోవాలి. సో B అనే పాయింట్ ఏసీని డివైడ్ చేస్తుంది కాబట్టి ఏ అనే పాయింట్ని x1 y1 z1, C అనేది x2 y2 z2గా తీసుకోవాలి. ఏ పాయింట్ అయితే డివైడ్ చేస్తుందో దాన్ని xyz. సో ఇక్కడ B డివైడ్ చేస్తుంది కాబట్టి ఇది xyz. సో ఏసీ పాయింట్స్ని x1 y1 z1, ఇది వచ్చేసి x2 y2 z2. ఓకే, డివైడ్ చేసే పాయింట్ని xyzగా, రిమైనింగ్ పాయింట్స్ని x1 y1 z1 x2 y2 z2గా తీసుకోవాలి. సో ఆ రేషియో ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. రేషియో ఈజ్ ఈక్వల్ టు x మైనస్ x1 ఈజ్ టు x2 మైనస్ x. ఓకే, నేను ఎక్స్లలో రిప్రజెంట్ చేస్తాను, ఇదే విధంగా వైలలో రిప్రజెంట్ చేయొచ్చు, జెడ్లలో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఎలా తీసుకున్నా ఒకే ఆన్సర్ వచ్చేస్తుంది. x మైనస్ x1 ఈజ్ టు x2 మైనస్ x. ఒక పాయింట్ వేరొక లైన్ సెగ్మెంట్ని డివైడ్ చేసే రేషియో అంటే దీన్ని మనం ఫార్ములాగా తీసుకోవచ్చు. సో ఇక్కడ x అంటే 5, ఇది x1 y1 z1 xyz x2 y2 z2. సో x అంటే 5, x1 అంటే 3, x2 అంటే 9. ఓకే, సబ్స్టిట్యూట్ చేసుకుందాం మనం. సో x అంటే 5 మైనస్ x1 అంటే 3 ఈజ్ టు x2 అంటే 9 మైనస్ x అంటే 5. ఓకే, సో 5 మైనస్ 3 అంటే 2 ఈజ్ టు 9 మైనస్ 5 అంటే 4, 2 1 జా 2 2 జా. Therefore the required ratio is 1:2. Okay, therefore option 1 is the right answer. Okay, second problem. If the line joining A1 3 4 and B is divided by the point -2 3 5, ఏబిలో గుండా పోయేటటువంటి లైన్ని ఈ -2 3 5 అనే పాయింట్ డివైడ్ చేస్తుంది 1:3 రేషియోలో. దెన్ ద పాయింట్ B ఈస్, సో Bలో ఉన్నటువంటి కోఆర్డినేట్స్ ఎలా ఉంటాయని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో ఏ అనే పాయింట్ 1 3 4, B అనే పాయింట్ మనకు తెలియదు కాబట్టి xyz. సో ఏ పాయింట్ అయితే డివైడ్ చేస్తుందో దాన్ని మనం C అనే పేరు పెట్టి తీసుకుందాం. సో C ఈజ్ ఈక్వల్ టు -2 3 5. ఓకే, సో దీనికి సంబంధించిన ఫార్ములా మనం చూసినట్లయితే ఇక్కడ డివైడ్ చేసే పాయింట్ తీసుకుంటాం. C ఈజ్ ఈక్వల్ టు MB ప్లస్ NA బై M ప్లస్ N. సో ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఇంటర్నల్గానే ట్రీట్ చేసుకోవాలి. ఓకే, సో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే C అంటే మనకి -2 3 5, దట్ ఈజ్ ఈక్వల్ టు M అంటే 1, N అంటే 3. సో M అంటే 1, 1 ఇంటూ B. సో 1 ఇంటూ B అంటే BA వచ్చేస్తుంది xyz ప్లస్ N అంటే 3, N అంటే 3 ఇంటూ A అంటే 1 3 4, 1 3 4. ఓకే, బై M ప్లస్ N. M ప్లస్ N అంటే 1 ప్లస్ 3 4. సో ఈ విధంగా తీసుకోవాలి. డివైడ్ చేసే పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా MB ప్లస్ NA బై M ప్లస్ N. సో M ఇది, N ఇది, A అంటే B అంటే అది. సో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. సో 4 ఇటు మల్టిప్లై అవుతుంది, 4 మైనస్ 2 జా -8, 4 3 జా 12, 4 5 జా 20. దట్ ఈజ్ ఈక్వల్ టు xyz ప్లస్ ఇక్కడ 3 తోటి మల్టిప్లై చేసుకోవాలి. 3 1 జా 3, 3 3 జా 9, 3 4 జా 12. సో మనకు కావాల్సింది xyz. ఓకే, సో ఈ పాయింట్ లెఫ్ట్ సైడ్ వచ్చేసినట్లయితే దేర్ఫోర్ xyz ఈజ్ ఈక్వల్ టు, సో ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే మైనస్ అవుతుంది. ఇప్పుడు -8 -3 -12, అట్లానే 9 ఇటు వస్తే మైనస్ అవుతుంది కాబట్టి 12 - 9
3. సో 12 ఇటు వస్తే మైనస్ అవుతుంది కాబట్టి 20 minus 12, 8. సో ద రిక్వైర్డ్ పాయింట్ ఈజ్ -12, 3, 8. సారీ, హియర్ -11. సో ఈ 3 అనేది లెఫ్ట్ సైడ్ వస్తే -3, -8, -3, -11 ఇట్ ఈస్. -11, 3, 8. సో అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. The third question, the point which divides the line segment joining the points 1, -1, 2, 2, 3, 7 in the ratio -2:3. సో ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. ఈ ఏబిలో పాయింట్ గుండా పోయే లైన్ సెగ్మెంట్ని డివైడ్ చేసే వేరొక పాయింట్ మనం కనుక్కోవాలి. సో ఆ పాయింట్ మనకు తెలియదు కాబట్టి సి అనుకుందాం. సో ఈ డివైడ్ చేసే పాయింట్ కనుక్కోవాలంటే దానికి సంబంధించిన ఫార్ములా ఎంబి ప్లస్ NA/M+N. ఇక్కడ కూడా ఇంటర్నల్ ఎక్స్టర్నల్ మెన్షన్ చేయలేదు. సో మనం ఈ విధంగా ఇంటర్నల్గా తీసుకొని చేయొచ్చు. సో C ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ M అంటే -2, N అంటే 3. సో -2 ఇంటూ B, -2B ప్లస్ 3A బై -2 ప్లస్ 3. ఓకే, M ఇంటూ B ప్లస్ N ఇంటూ A బై M+N. సో -2 ఇంటూ B అనే పాయింట్ వచ్చేసి 2, 3, 7 ప్లస్ 3 ఇంటూ A అనే పాయింట్ వచ్చేసి 1, -1, 2. 1, -1, 2 బై -2 ప్లస్ 3. -2 ప్లస్ 3 అంటే 3 - 2 1 వస్తుంది. సో ఇంక 1 అంటే దాన్ని వదిలేయచ్చు. సో ఇక్కడ -2 ఇంటూ -2 తోటి మొత్తాన్ని మనం మల్టిప్లై చేసుకోవాలి. -4, -6, -14. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ 3తో మల్టిప్లై చేసుకోవాలి. సో 3 1 జా, 3 -1 జా, 3 2 జా. సో ఈ రెండు యాడ్ చేస్తే వచ్చేది మన రిక్వైర్డ్ పాయింట్. -4 ప్లస్ 3 విచ్ గివ్స్ -1, -6 ప్లస్ -3, ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. -6 -3 -9, -14 ప్లస్ 6, -14 ప్లస్ 6 అంటే -8. సో ద రిక్వైర్డ్ పాయింట్ ఈజ్ -1, -9, -8. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ద కోప్లానార్ పాయింట్స్ 4 పాయింట్స్ ఇచ్చారు. ఇవి కోప్లానార్ పాయింట్స్ అంటే ఒకే ప్లేన్లో ఉంటాయని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. సో ఇవన్నీ కలిపి వేటిని ఫామ్ చేస్తాయి? స్క్వేర్నా, రెక్టాంగిల్నా, రాంబస్నా, పారలోగ్రామ్నా అంటే ముందుగా వాటి మనం ABCD అనే పేర్లు పెట్టుకొని, సో డిస్టెన్స్ బిట్వీన్ AB, BC, CE, DA, ఓకే 4 సైడ్స్ కనుక్కోవాలి. అలానే 2 డయాగనల్స్ ఫైండ్ చేయాలి. సో వచ్చిన దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకోవచ్చు. ముందుగా AB, ఓకే. సో mod ABని మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే, సో 5 - 3 2, 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. నెక్స్ట్ 6 - 2 4, 4 స్క్వేర్ అంటే 16 వస్తుంది. నెక్స్ట్ 5 - 1 4, 4 స్క్వేర్ అంటే 16. సో 32 ప్లస్ 4 36 mod AB అది. అట్లానే mod BC, సో సిలో నుండి B చేస్తాం. 2 - 5 -3, -3 హోల్ స్క్వేర్ అంటే 9. నెక్స్ట్ 1 - 6 -5 25 వస్తుంది. నెక్స్ట్ 2 - 5 -3 హోల్ స్క్వేర్ అంటే 9. సో 25 ప్లస్ 9 34 ప్లస్ 9 43 అండర్ రూట్. ఓకే, నెక్స్ట్ mod CD క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో డీలో C తీసేస్తాం. సో 0 - 2 అంటే -2 హోల్ స్క్వేర్ అంటే 4 వచ్చేస్తుంది. నెక్స్ట్ y2 - 5 1 -3 -1 -4 -4 హోల్ స్క్వేర్ అంటే 16. z2 - z1 -2 వన్స్ అగైన్ ఇట్ ఈస్ -4 హోల్ స్క్వేర్ అంటే 16. సో ఈ మొత్తం కూడా యాడ్ చేస్తే √36. నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ DA, ఓకే. సో ఏలో D తీసేస్తాం మనం. 3 - 0 3 స్క్వేర్ అంటే 9.
నెక్స్ట్ 2 minus 3, 2 plus 3, 5, 5 square and 25. Next 1 minus 2, 1 plus 2, 3, 3 square and 9. So 25 plus 9, 34, 34 plus 9, 43 under root. Okay. అలానే ఏసీబీడి డయాగ్నల్స్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఏసీ సో 3 minus 2 1 వస్తుంది. సో 1 square అంటే 1. నెక్స్ట్ 2 minus 1 1 వస్తుంది. 1 square అంటే 1. నెక్స్ట్ Z2 minus Z1 1 minus 2 minus 1 వస్తుంది. minus 1 square అంటే +1. సో 1 plus 1 plus 1 √3. అట్లానే ఏసీ అయిపోయింది. నెక్స్ట్ బీడి సో డీలో నుండి బీ తీసేస్తాం. 0 minus 5 హోల్ స్క్వేర్ అంటే 25 వస్తుంది. నెక్స్ట్ -3 -6 -9 హోల్ స్క్వేర్ అంటే 81 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ కోఆర్డినేట్ -2 -5 -7 హోల్ స్క్వేర్ అంటే 49. ఓకే. సో ఇదంతా చూసినప్పుడు 80 + 20 100 + 40 140 9 + 1 10 150 ప్లస్ 5 ఉంది 155. సో అబ్జర్వ్ చేస్తే ఆపోజిట్ సైడ్స్ ప్యారల్గా ఉన్నాయి. ఏబీకి ఆపోజిట్ సైడ్ సిడి, అట్లానే బీసీకి ఆపోజిట్ సైడ్ డిఏ. ఆపోజిట్ సైడ్ ఈక్వల్ ఉన్నాయి, డయాగనల్స్ నాట్ ఈక్వల్. ఓకే. సో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి, డయాగనల్స్ నాట్ ఈక్వల్ ఉంటే ఇట్ బికమ్ ద పాయింట్స్ ఫార్మ్ parallelogram. Okay, option 4 is the right answer. Okay, fifth one, the ratio in which YZ plane divides the line joining 3 4 5 and 2 -3 1 is. ఈ రెండు పాయింట్స్ గుండా పాస్ అయ్యేటటువంటి లైన్ని YZ ప్లేన్ డివైడ్ చేసే రేషియో మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఇచ్చిన పాయింట్స్ x1 y1 z1 x2 y2 z2 తీసుకుంటాం. సో రేషియో డివైడెడ్ బై YZ ప్లేన్ ఈస్. సో YZ ప్లేన్ డివైడ్ చేసే రేషియో అంటే సింపుల్, వెరీ సింపుల్. ఇది -x1 x2. సో YZ ప్లేన్ అంటే -x1 x2, XZ ప్లేన్ అంటే -y1 y2. ఓకే. ఆ విధంగా ఇందులో x లేదు కాబట్టి మనం x కోఆర్డినేట్స్ తీసుకుంటాం. సో -x1 అంటే 3, x2 అంటే 2. సో -3:2. సో దట్ ఈస్ ద రిక్వైర్డ్ రేషియో. సో -3:2 అని రాసుకోవచ్చు, లేదంటే దీన్ని మనం 3:-2. మైనస్ అనేది ఫస్ట్ నెంబర్కైనా సెకండ్ నెంబర్కైనా ఎక్కడున్నా పర్వాలేదు. సో అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్.